వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల అమలులో భాగమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోని తక్షణం రద్దు చేయాలని IFTU ఖమ్మం జిల్లా నాయకులు గూగులతో పటేల్ డిమాండ్ చేశారు. ఖమ్మం కేంద్రంలో IFTU జిల్లా కార్యాలయంలో జరిగిన భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గాజుల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానం రద్దు చేసి 282 జీవో తెచ్చి 10 గంటల పని విధానం తెచ్చి కార్మికులకు పని భారం పెంచిందన్నారు. కార్మికులకు అరకొర వేతనాలు ఇస్తూ రోజుకు 12 గంటలు పని చేపిస్తున్నది ప్రభుత్వ కేంద్రం. ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలమైన విధానాలు తెస్తూ వారి శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. ఇది కార్మికులు గ్రహించి పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావాలని, ప్రభుత్వాలు మెడలు వంచి హక్కులను సాధించుకోవాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో IFTU నాయకులు కోట రాజు, ఎల్ సైదారావు, ఉపేందర్, కుంట్ల సతీష్, కంపాటి పుల్లయ్య, పడశాల వీరబాబు, అవినాష్, SK పాషా, M వెంకన్న, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. IFTU జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపేందర్ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా IFTU జిల్లా నాయకత్వంగా నన్ను ఆహ్వానించారు. ఈ సభకు ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే, చికాగో నగరంలో ఆ కార్మికుల ద్వారాగా సాధించుకుంటున్న 8 గంటల పని దినాన్ని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి తెచ్చింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 282తో పేరుతోటి 10 గంటలు పని చేయాల కార్మికులు అని చెప్పి దాన్ని తెస్తా ఉంది. దాన్ని మేము జిల్లా కమిటీ తరఫున దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. ఆ జీవో 282 జీవో ఆ నెంబరు 10 గంటల పని దినాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి IFTU జిల్లా కమిటీ తరఫున మేము మా ప్రధాన డిమాండ్ అది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు కాదు అన్నడల మాత్రానికి భారీ ఎత్తున ఉద్యమాలకైతే మేము త్వరపడతాం, విద్యాలు చేస్తాం. అన్ని సంఘాలు కలుపుకొని కాకుండా అవసరమైతే ఎంతటికైనా సరే అవసరమైతే అసెంబ్లీ కానీ ఏదైనా ముట్టడించడానికి వెనకైతే ఆడం దాన్ని రద్దు చేయాలని చెప్పి IFTU డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం తెలంగాణలో ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడే వర్షాలకి అది రకరకాల రోగాలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వస్తున్నాయి ప్రజలకు. అలాగే చాలా మంది ప్రతి సంవత్సరం చనిపోయిన రోజులు ఉన్నవి. అలాగే ఈ సంవత్సరం కాబట్టి అలాగే మొదలవుతున్నాయి కాలం రోగాలు ప్రజలకు, కార్మికులకు. వాళ్ళని మన కేంద్ర వైద్య గవర్నమెంట్ వైద్య అధికారులు వాళ్ళని ముందు జాగ్రత్త వహించి పల్లెల్లో, గ్రామాల్లో నిర్వహించి, వాళ్ళ వీధులు నిర్వహించి, గ్రామాలలో అవసరమైతే తిరిగి వాళ్ళ వ్యాధులకు ముందు జాగ్రత్త వహించి వాళ్ళకి మందులు మాకులు చేసి ఈ ప్రజల్ని కాపాడాలని చెప్పి, గ్రామాల్లో తిరగాలని చెప్పి, అదేవిధంగా దీన్ని మా IFTU నాయకత్వంగా కూడా జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి ప్రచారం చేసి కార్మికులకు ఈ వచ్చే రోగాలకి ముందుగా అరికట్టి దీన్ని కాపాడాలి, ప్రజలకు ముందు మందులు కానీ ఇది చేయాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేసి, ఇప్పుడు పిల్లలకు పోవాలంటేనే కొన్ని డ్యూటీలకు వెళ్ళాలంటే అందులోనే సరిగ్గా లేరు, బయట లేరు కాబట్టి ఆ ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసి ఆ గ్రామాలకి తరలించి ఈ ఉన్న వ్యాధులకి ముందుగా జాగ్రత్త వహించాలని చెప్పి IFTU జిల్లా నాయకత్వం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గూగులతో పటేల్, IFTU జిల్లా నాయకులు. హలో బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 అవర్స్ వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది, నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో UV అర్బనైట్, తెనాలి రోడ్ లోనేమో KV రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.